హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. నవరాత్రులు అనమాట, నవరాత్రులు స్టార్ట్ అయినాయి. ఇంకా ఇంట్లో నేను బొమ్మల కొలువు పెట్టుకున్నా. ఇంకా ఇది ఏంటంటే పండుగ రోజు వీడియో. ముందు బొమ్మల కొలువు అమ్మవారు రెడీ చేసింది అదంతా ముందు వీడియోలో పెట్టినా కదా. ఇది నెక్స్ట్ పండగ రోజు అనమాట. ఇది పండగ రోజు ఇట్లా ఉంది అమ్మవారు. 3 డేసే పెట్టినా అని చెప్పినాను కదా. ఇంకా ఎక్కువ రోజులు పెట్టుకోవాలంటే నాకు కుదరలేదు. సో అందుకని ఇంకా జస్ట్ 3 డేస్, అష్టమి, నవమి, దశమి, దుర్గాష్టమి రోజు అమ్మను పెట్టేసుకున్నాను ఇలా. ఇంకా అది ఇక్కడ ఇంకా దీపారాధన చేసేసుకొని ఇంకా ఇట్లా పూలు, దీపాలకు పూలు అవన్నీ పెట్టి అలంకరించుకున్నా. ఏదో నాకు వచ్చినట్టు, నాకు తోచినట్టు. ఇంకా నాకు ఇదే గొప్ప అనుకుంటుంటానులేండి. నేనేం చేసుకుంటే అదే నాకు గొప్ప, అంతే. గొప్పలకైతే పోను నేను. నాకున్న దాంట్లోనే ఇటులు వేసేసుకుంటాను అన్నిటిని కూడా మంచిగా. ఆ వైట్వేమో కుంకుమవి అనమాట. నాకు ఐడియా వచ్చి ఇంకా దాంట్లో బియ్యం పోసి అట్లా అమ్మవారి విగ్రహాలు కూడా పెట్టుకున్నా. చాలా బాగున్నాయి కదా. నా ఐడియా ఎలా ఉందనేది చిన్న కామెంట్ అయితే చేయండి. ఎవరికన్నా నచ్చితే, నచ్చకపోతే నేనేం చేయలేను. సో ఇది ఇట్లా బియ్యం పోసి పెట్టుకునేసరికి విగ్రహాలు అసలు ఎంత కళ అనిపిస్తున్నాయంటే అంత కళ అనిపిస్తున్నాయి. అంతే కదా, మన ఆలోచన విధానాన్ని బట్టి మనకు అన్నీ మంచిగా కనిపిస్తాయని నేను అనుకుంటుంటా. నెగిటివ్ ఆలోచిస్తే అన్నీ నెగిటివ్నే ఉంటాయి, పాజిటివ్ ఆలోచిస్తే అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. మొత్తానికి బొమ్మల కొలువు అందంగా కొలువు తీరింది అమ్మవారు మా ఇంట్లో. బొమ్మల కొలువులో కొలువు తీరిన అమ్మవారు బాగుంది కదా. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ లెగ్ పెట్టేసరికి అమ్మవారికి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ లెగ్గే హైలైట్ అనుకోండి అమ్మకు. ఇంకా జడ కూడా కొత్త జడ వేసిన. ఎన్ని వీడియోలు తీసుకున్నానో నేనైతే, ఫోన్ మెమొరీ నిండిపోయింది అనుకోండి. మళ్ళీ అన్నీ డిలీట్ చేసేసిన, లేకుంటే నెక్స్ట్ మళ్ళీ వీడియోలు తీసుకోలేను నేను. అట్లా ఉంటుంది అన్నమాట ఇది. ఇంకా మొత్తానికైతే అన్ని వీడియోలన్నీ బాగా చాలా చక్కగా, చాలా అందంగా, చాలా దండిగా తీసుకున్నాను. అమ్మవారు చూడండి ఎంత ఎన్నిసార్లు చెప్పినా అమ్మవారి గురించి తక్కువే నాకు తెలిసి అయితే. ఇంకా ఇది పండుగ రోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ ఇట్లా దీపారాధన చేసుకొని దీపాలు అవి పెట్టేసుకొని ఇక పూలు అవి పాపని అలంకరించిందిలేండి. ఇక్కడ పూలు పెట్టడం ఆమె కొంచెం స్లోగా పెట్టినా చాలా బాగా పెడుతుంది. పాప పూలు పెడితే చాలా బాగుంటుంది. అమ్మవారు కూడా మెయిన్ అమ్మవారికి బ్యాక్డ్రాప్ కూడా చాలా కళ వచ్చింది కదా. ఈ అమ్మవారు అసలు చూడండి, వెంకన్న స్వామి, ఏడుకొండల స్వామి ఎంత బాగున్నాడంటే, మొన్న రీసెంట్గా ఏది పండగ ఆ పండగకేమో తెప్పించుకో ఇంటి, ఆ పండగ నుంచి ఇంకా వాడేస్తున్నాను బాగా. అసలు ఏదైనా కొంచెం కళ అనిపిస్తుంది కదా, ఇంకా దాన్ని పదే పదే మనం వాడుకుంటూనే ఉంటాంలేండి. మన కంటికి అందంగా అనిపిస్తే కంపల్సరీ దాన్ని అట్లనే వాడతాం కదా. ఇంకా ఆ లైట్స్ కూడా, ఆ లైట్స్ వలన కూడా బాగా హైలైట్ అయింది అమ్మవారు. ఆ లైట్స్ ఉండడంతో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట నాకైతే. ఇట్లా ఇంకా చిన్న లైట్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా తెప్పించినాను కానీ అవి ఇంకా ఆన్ చేయలేదు. చిన్న లైట్స్ పెట్టినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతసేపు తీసినా ఇంకా ఇక్కడ నైవేద్యాలన్నీ పెట్టేసి చెప్పినాను కదా ముందు వీడియోలో, చాలా తొందరగా అయిపోయింది వంట పని అని. ముందు నైవేద్యాలన్నీ పెట్టేసి తర్వాత ఏమేమి చేసినా అనేది చూపిద్దామనేసి ఇంకా ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట. భక్ష్యాలు అయితే ముద్ద భక్ష్యాలు చేసినాను. ఇంకా నైవేద్యాలు అయితే అన్నీ పెట్టేసినాను. ఇంకా పాప రెడీ అయ్యి కొబ్బరికాయ కొట్టాలా. ఇంకా అన్నం, పప్పు, ఆలు, వంకాయ, చిత్రాన్నం ఇవన్నీ చేసినానులేండి. రైస్ వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టేసిన. ఇంకా ఇట్లా అన్నీ అయితే చేసేసి ఇంకా నైవేద్యాలు గుడికి కూడా, ఇది గుడి కోసం తీసుకెళ్ళే నైవేద్యం, గుడికి కూడా వెళ్ళాలి కదా. శంకరమ్మ గుడికి వెళ్తామన్నమాట కంపల్సరీ. నైవేద్యం తీసుకొని ఇంకా నైవేద్యాలన్నీ పెట్టేసి ఇంకా ఆమె అట్లా రెడీ అయ్యి వచ్చేంతలోపు నేను ఇట్లా వీడియో అయితే మళ్ళీ తీస్తున్నాను. మళ్ళీ వచ్చినాను చూడండి. ఇక్కడ రెడీగా పెట్టి దీపారాధన చేయాలని. ఇంకా అదే ఇక్కడ నూనె పోసి ఒత్తులు వేసి రెడీగా పెట్టింది. వచ్చేసి రెడీ అయ్యి వచ్చి మనము పూజ చేసేటప్పుడు ఫస్ట్ మనం అందంగా మంచిగా అలంకరించుకొని
తర్వాత దేవుని దగ్గరికి కూడా వెళ్ళాలంట. ఖచ్చితంగా మనం కూడా మంచిగా అయితే అలంకరించుకోవాలంట. అదే ఇక్కడ ఇంకా కొబ్బరికాయలు అవన్నీ కూడా తెచ్చినాడు ఈయన. ఇంకా పండగ అంటే మనకు ఇంకా చాలానే అవుతాయి కదా కొబ్బరికాయలన్నీ కూడా. ఇంకా అందుకోసం ఇంకా పెట్టేసి ఇక్కడ అక్కడ దీపం పెట్టుకున్నాను కదా నేను. 11 days ఏంది, గురువారం పండగ అంటే శుక్రవారం శనివారం వరకు కూడా ఇంకా వెలుగుతూనే ఉండిందిలేండి అఖండ దీపం. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడేనే కదా కదిలియకూడదు అనేసి నేను దీపం అయితే ఏమీ కదిలించలేదు. సాటర్డే దాకా వెలిగింది, సాటర్డే తీసేసినాను అనమాట. సాటర్డే వరకు వెలుగుతూనే ఉండింది. ఇంకా అది చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడేమో ఇంకా అదే అన్నీ పెట్టేసి ఇంకా నేను కూడా రెడీ అవ్వాలా. పాప రెడీ అవుతుంటే ఇంకా నేను కూడా రెడీ అవుదామనేసి వెళ్తున్నాను. ఇంకా కొంచెం రెడీ అయిపోయింది పాప, రెడీ అయిపోయి వచ్చేసింది. ఇది ఇంకా ఈరోజు ఇద్దరు పిల్లలతోనే పూజ చేయించాలనే ఉద్దేశంతో నేను ఇంకా వాళ్ళిద్దరికి అప్పచెప్పినాను. నేను వీడియో తీస్తున్నాను. ఇంకా మేము మామూలుగా అయితే 2 కొబ్బరికాయలు కొడతాంలేండి. కలసంకి ఒకటి అన్నట్లు, ఎల్లమ్మ ఉంది కాబట్టి మాకు ఎల్లమ్మ కుండకు ఒకటి అన్నట్లు ఇంకా 2 కొబ్బరికాయలు కొట్టాలని ఇంకా చెరొక కొబ్బరికాయ కొట్టండి. ఇద్దరు నేను కొడతాను చిన్నపిల్లలు కొట్టుకుంటున్నారు. సో వద్దు, చెరొకటి కొట్టండి అనేసి నేను చెప్తే ఫస్ట్ మా వాడితో కొట్టిస్తున్నాను. ఎంతైనా పిల్లలకు అలవాటు చేయాలండి బాబు, చేయకుంటే అసలు సోమరిపోతులాగా తయారవుతారు. పూజ అంటే ఏందో తెలియని పిల్లలు వాళ్ళని చూస్తున్నాం కదా ఇప్పుడు. సో అట్లా వద్దు, అందుకోసం మంచిగా వాళ్ళకు కూడా అన్నీ నేర్పించి చిన్నప్పటి నుంచే పూజలు, భక్తి భావం, మంచి చెడ్డ ఇట్లాంటివన్నీ మనం పేరెంట్స్ నుంచే కదా పిల్లలకు వచ్చేది. సో అందుకని నేనైతే పిల్లలకైతే పూజలు అవి రావాలని అనుకుంటుంటాను. చూడండి వాడు ఊదిబత్తిలు ఎలా తిప్పుతున్నాడో. ఇంకా అప్పుడప్పుడు రేర్ అనుకోండి, అది బలవంతంగా చేస్తాడు. ఎందుకంటే నేను అడుస్తాననేసి నా కోసం చేస్తాడు. ఇంకా కొబ్బరికాయ అయితే మాత్రం ఒకటే దెబ్బకు పగలాలా అని అందరికీ ఉంటుంది. చూడండి ఎక్కడ కొడితే పగులుతుందా అని చూస్తూ ఉన్నాడు. ఏమో అది ఒక నమ్మకం కదా మనకి, ఒకేసారి పగలాలనేసి. ఇంకా ఈమె రెడీగా ఉంది కొట్టనీక. ఇంకా వాడు కొట్టి పక్కకు వచ్చేస్తే ఈమె కొట్టాలనేసి వచ్చింది. ఇంక ఇట్లా పోటీ పడి కొడతారనమాట ఇద్దరు. ఆమె వాడు కొట్టిన తర్వాత ఈమె ఇంకా ఈమె అంతే ఒకసారికే కొట్టాలని చూస్తుంటుంది. ఇంకా అయిపోయింది, హారతి ఇస్తుంది అనమాట. ఇంకా మేము పండగ రోజే పూజ, అదే ఆయుధ పూజ ఇద్దరి బండ్లకి చేయాలనేసి, స్కూటీకి బండికి. ఇంక ఇక్కడ పూజ అయిపోతేనే అక్కడికి వెళ్ళాలి. ఇంకా అయిపోయింది పూజ అయితే. ఇంట్లో నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు కొట్టేసి ఇక మళ్ళీ బండికి కూడా పూజ చేస్తాము. ఇంకా మొత్తం పాట అంతా పాడుతూ హారతి ఇస్తుంది. మంచిగా నేర్చుకుంది ఈ మధ్య మంగళహారతి పాట. ఇంకా అదే పాడేస్తుంటుంది అనమాట. డైలీ కూడా ఇంకా పాడేసుకొని పూజ చేసుకొని వెళ్తుంటుంది. అంతే, పిల్లలకి నేర్పించాలి ఖచ్చితంగా. ఇంకా తర్వాత ఇంకా బయట 2 బండ్లకి ఆయన రెడీ అవుతున్నాడు. ఇంకా ఈలోపు ఇంకా బండికి పూజ చేద్దామని ఇంకా మా వాడు మార్నింగే అంతా కడిగి, మా వాడు ఆయన ఇద్దరు కలిసి కడిగిచ్చి దాన్ని ఇంకా బొట్లు పెట్టి దండలన్నీ వాడే బొట్లు పెట్టినాడు. బొట్లు పెడుతూ పూజ చేసే వీడియో నేను ఇంకా లోపల వంట చేసుకుంటూ ఆ వీడియో తీయలేకపోయినాను. మంచిగా బొట్లు చూడండి అసలు ఎంత బాగా పెట్టినాడో. వాడే 2 దండలు కొనుక్కొచ్చి బొట్లు పెట్టేసి గుళ్ళో అయ్యేవారు పెట్టినట్టు పెట్టినాడు అనమాట. బాగా ఒక 2-3 సార్లు ఏమో పూజ చేయించినాను ఆ బండికి ఈ బండికి. సో అవన్నీ గుర్తున్నాయి బాగా. ఇంకా గుర్తుండి మంచిగా రెడీ చేసినాడు. ఇంకా రెడీ చేసేసి బండ్లను కూడా ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలనేసి ఊదిబత్తిలు వెలిగిస్తున్నాడు. వాడే కొట్టినాడు లేండి, వానితోనే కొట్టిపించినాను. ఇట్లా అన్నీ కూడా పిల్లలకు మనం నేర్పించాలి. మనం చెప్పి మనం నేర్పిస్తేనే వాళ్ళకి వస్తాయి. మనం ఏం చెప్పకుండా అన్నీ మనమే చేసుకుంటూ పోతే వాళ్ళకి ఏవి రావు, ఏవి నేర్చుకోలేరు, తర్వాత ఇబ్బంది పడతారు. మా వాడు ఊదిబత్తిలు తిప్పే విధానం మాత్రం నాకైతే సూపర్గా నచ్చింది. మరి ఎంతమందికి ఇది నచ్చిందో నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఒక చేతితో పట్టుకొని ఆ చెయ్యిని మళ్ళీ ఇంకో చేతితో పట్టుకొని తిప్పుతాడు.
అది ఏమనుకుంటాడో ఏమో, మళ్ళీ వాడు పట్టుకోవాల పద్ధతి అనుకుంటాడో ఏమో, మరి వాడికే తెలియాలి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంక తర్వాత నెక్స్ట్ గుడికి వెళ్తాము. ఇంక ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ఒక్క దెబ్బకే పగిలింది. వారు పోసేసి నీళ్ళు ఇంకా మొక్కుంటున్నారు. ఒక దెబ్బకే పగిలింది. అదే ఇంకా ఇద్దరు గట్టిగా ఫిక్స్ అయిపోతారనమాట, ఒక్క దెబ్బకే పగలాలా అంతే. ఇంకా అది వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇంకా బండి వేసుకొని పోయినాంలేండి టెంపుల్కు. అక్కడ అన్నీ పెట్టేసుకొని ఏమేమి తీసుకెళ్ళాలి, కొబ్బరికాయ, నైవేద్యము, పసుపు, కుంకుమ అవన్నీ అన్నీ పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఆయన వచ్చేస్తే ఇంకా వెళ్ళాలి. ఖచ్చితంగా గుడికి వెళ్ళేసి వచ్చినాకనే మేము ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటాము. కంపల్సరీ ఉగాది అయినా దసరా అయినా టెంపుల్కి వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా అదే చేస్తుంటామన్నమాట. ఇక్కడ ఇంకా అదే సుంకులమ్మ దర్శనం కూడా అయిపోయింది. బయటకు వచ్చినాం. గుళ్ళో ఏం వీడియో తీయలేదులేండి, లోపల వరకు జనాలు ఎక్కువ లేరు, మమ్మల్ని లోపల దాకా పంపించినారు. ఇంకా గుడి బయట ఇది. ఇంక ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉందన్నమాట. ఇంకా దానికి కూడా మొక్కొని ఇంకా అక్కడ కూడా ప్రదక్షిణాలు చేసేసి జమ్మి చెట్టుకు కూడా ఇంకా మళ్ళా ఇంకా మన ఆనవాయితీ ఉంది కదా, ఫ్యామిలీ పిక్ ఒకటి తీసేసుకొని మంచిగా ఇంకా నేను, మా వారు, పిల్లలు ఇంకా ఇది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా దిగాలి. ఇంకా వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి భోంచేస్తున్నాం అన్నమాట. ఇంక ఇట్లా గుడి వేయించినాకనే మంచిగా భోంచేసుకుంటాము. ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.